హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీగా కోల్ ఇండియా సంస్థ నుంచి 660కి పైగా మేనేజ్మెంట్ ట్రైనీ పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో నోటిఫికేషన్ డీటెయిల్డ్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ముందుగా ఇక జాబ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇప్పుడు మనము ఈ వీడియోలో ఏంటంటే ఈ యొక్క వేకెన్సీస్కి మనము మొబైల్లోనే ఎలా అప్లికేషన్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే ఒక ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వే జాబ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. సంస్థ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఒక మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి సంబంధించి మీకు సెలక్షన్లో ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో మీకు టెస్ట్ అనేది పెట్టేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ జరుగుతుంది. సో మీకు ఆన్లైన్ అప్లైకి సంబంధించిన మనకి డైరెక్ట్గా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసేసి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా మనకి ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని కూడా ఒకసారి క్లియర్గా చదవండి. సో చదివిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి పీడిఎఫ్ కూడా పెట్టడం జరిగింది. అండ్ మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 11th June అనమాట. సో 11th June లోపు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి. మీకు హెల్ప్ డెస్క్కి సంబంధించి కూడా ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఏదైనా డౌట్స్ని కూడా క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీకు పైన రైట్ సైడ్లో టాప్లో రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఫస్ట్ రిజిస్టర్ బటన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ ఇలా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి క్లియర్గా చదివిన తర్వాత ఈ యొక్క రిజిస్ట్రేషన్ పేజ్లో వచ్చేసి ఫస్ట్ మీరు ఇక్కడ పోస్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ నేమ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్, E&T, జియాలజీ ఈ విధంగా మనకి ఇక్కడ డిసిప్లిన్ల వారిగా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో మీరు ఏ డిసిప్లిన్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫుల్ నేమ్ వచ్చేసి యాజ్ పర్ SSC మెమో ప్రకారం అందులో ఎలా ఉంటుందో సో ఆ విధంగా మీ ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. SSC మెమో ప్రకారమే మీరు డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. మళ్ళీ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేయాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అవసరం లేదు. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే ఈమెయిల్ అడ్రస్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేయాలంటే మళ్ళీ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ జనరేట్ OTP పైన క్లిక్ చేయాలి. సో జనరేట్ OTP పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఏదైతే ఈమెయిల్ ఐడి అండ్ మనకి మొబైల్ నెంబర్ ఉంటుందో వాటికి 1 time పాస్వర్డ్స్ అయితే వస్తాయి. ఆ యొక్క OTPs అనేవి ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క చెక్ బాక్స్ అనేది ఇచ్చేసి రీవెరిఫై పైన క్లిక్ చేయాలి. సో రీవెరిఫై పైన క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. సో దాని తర్వాత నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళాలి. మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రీవెరిఫై పైన క్లిక్ చేసే ముందు మీకు ఇక్కడ అన్ని కూడా నంబర్ అండ్ మీ యొక్క డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. అన్ని కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత అక్కడ మీరు చెక్ బాక్సెస్ అనేవి టిక్ మార్క్ చేసేసి ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. తర్వాత క్లోజ్ చేయండి. సో క్లోజ్ చేసేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్కి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ అని కూడా డిస్ప్లే అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు గో టు అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ పేజ్ అనేది ఇలా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా లాగిన్ అవుతాం కదా. ఇప్పుడు మనము డైరెక్ట్గా గో టు అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా అయితే లాగిన్ అయిపోతుంది. మళ్ళీ మీరు అక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేసి పాస్వర్డ్ ఎంట్రీ చేసేటువంటి అవసరం లేదనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్ అనేది ఫైనల్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఇక పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించి పేజీలోనే ఇక్కడ మీరు ఫస్ట్ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకొని మేలా ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. తర్వాత ఏజ్ వచ్చేసి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. తర్వాత నెక్స్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేయండి. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ, సో మీరు ఏ కేటగిరీ అయితే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఓబీసీ కాబట్టి ఓబీసీ సెలెక్ట్ చేస్తాను. తర్వాత యొక్క చెక్ బాక్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి.
సో నెక్స్ట్ క్యాండిడేట్ క్రిమినల్ కేసెస్ డీటెయిల్స్, అంటే మీ పేరు పైన ఏదైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా? సో ఉండవు కాబట్టి ఇక్కడ నో పెడతాము. ఒకవేళ మీ పేరు పైన ఏదైనా క్రిమినల్ కేసెస్ ఉంటే మాత్రం సో ఇది ఎస్ పెట్టాలి. సో మ్యాక్సిమం అయితే నో అనేది పెట్టండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది చూపిస్తుంది. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఇవ్వాలి, అలాగే మీ యొక్క మదర్ నేమ్, తర్వాత మ్యారిటల్ స్టేటస్, సో మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత నెక్స్ట్ రిలీజన్, సో మీరు హిందువా ముస్లిమా క్రిస్టియనా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ చూపిస్తుంది, అలాగే ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్కి సంబంధించి ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, ఆధార్కి సంబంధించి లాస్ట్ 4 డిజిట్స్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. లాస్ట్ 4 డిజిట్స్. సో లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి ఇక్కడ ప్రిఫరెన్సెస్ అయితే మనకి 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్సెస్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ సిటీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ మన తెలుగు వాళ్ళకైతే మనకి ఇక్కడ కొంచెం కిందికి ఇంకా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు హైదరాబాద్ అని చెప్పేస్తుంది. అండ్ మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే వచ్చేసి ఇక్కడ విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అని చెప్పేసి ఉంటుంది. ఇంకా మనకి తెలంగాణ వాళ్ళకి వరంగల్ కూడా ఉంది. సో కాబట్టి మీకు ఏది దగ్గర ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. తిరుపతి వాళ్ళకి తిరుపతి అని చెప్పేసి ఇలా మనకి చాలా లొకేషన్స్ ఉన్నాయి. మీకు ఏది నియర్ బై ఉంటే అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రాజమండ్రి కూడా ఉంది. సో ఈ విధంగా అనమాట. సో మీకు ఏది దగ్గర ఉంటే ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇక్కడ మీరు పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్ యూ ఏ పర్సన్ విత్ మినిమం 40% డిసెబిలిటీ, మీకు మినిమం 40% డిసెబిలిటీ ఉందా? సో లేదు కాబట్టి నో పెడుతున్నాను. సో మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 40% కంటే ఎక్కువగా ఉంటే మీరు ఎస్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ ఏ ఎక్స్ సర్వీస్ మెన్, సో మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కాదు కాబట్టి నో పెడతాము. తర్వాత డిపార్ట్మెంటల్ ఎంప్లాయీ డీటెయిల్స్, సో మీరు ఆల్రెడీ కోల్ ఇండియా సంస్థలు కానీ కోల్ ఇండియా సబ్సిడరీ ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయీ అని చెప్పేసి అంటున్నారు, కాదు కాబట్టి నో పెడతాము. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఆల్రెడీ మీరు గవర్నమెంట్ సంస్థల్లో కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సంస్థలో వర్క్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు, కాదు కాబట్టి నో పెడతాము. తర్వాత ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్టింగ్ విచ్ విల్ బీ యూటిలైజ్డ్ ఓన్లీ ఇఫ్ సెలెక్టెడ్, సో మీరు ఎక్కడ పోస్టింగ్ రావాలనుకుంటున్నారు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి 3 చాయిసెస్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఫస్ట్ ఇక్కడ దీని మీద సెలెక్ట్ చేసేసి మనకి ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. భారత్ కోకింగ్ కో లిమిటెడ్ అని చెప్పేసి, సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ అని చెప్పేసి, అలాగే మనకి ఇక్కడ చాలా ఉన్నాయి కదా. మీకు నియర్ బై ఏది ఉంటే సెలెక్ట్ చేసుకోండి. సౌత్ ఈస్టర్న్ అని చెప్పేసి ఉంది, అలాగే వెస్టర్న్ అని చెప్పేసి ఉంది, మహానది కోల్ ఫీల్డ్స్ అని చెప్పేసి ఉంది. సో ఈ విధంగా మీకు ఏది దగ్గర అనుకుంటే ఏది మీకు నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి కమ్యూనికేషన్ డీటెయిల్స్కి సంబంధించి పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ పేజ్లో వచ్చేసి మీ ప్రజెంట్ ఉంటున్నటువంటి కరెస్పాండెన్స్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే మీరు కరెస్పాండెన్స్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒకవేళ మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయినట్లయితే ఇది ఎస్ పెట్టండి, ఒకవేళ నో పెట్టండి. లేకపోతే సో ఎస్ పెడితే డీటెయిల్స్ అని కూడా మనకి పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ కింద రావడం అయితే జరుగుతుంది. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా గ్రీన్ మార్క్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇది కంప్లీట్ అయినట్టు అనమాట. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పేజ్లోకి అయితే వెళ్తుంది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పేజ్లో ఫస్ట్ మీరు 10th క్లాస్కి సంబంధించి నేమ్ ఆఫ్ ది బోర్డు, తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్, తర్వాత ఇక స్కూల్ నేమ్ కానీ లేదంటే ఇన్స్టిట్యూషన్ నేమ్ కానీ రాయాలి. నెక్స్ట్ అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా సో ఇంటర్మీడియట్ అండ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు దానికి సంబంధించి ఆ యొక్క కాలేజ్ నేమ్, ఒకవేళ మీరు డిప్లొమా చేస్తే డిప్లొమా డీటెయిల్స్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు కదా మనకి ఏదైతే పోస్ట్ని బట్టి, సో దానికి రిలేటెడ్గా మీకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే గ్రాడ్యుయేషన్, దానికి సంబంధించి యూనివర్సిటీ నేమ్, స్పెషలైజేషన్, రిజల్ట్ స్టేటస్, సో మీరు యాప్ కంప్లీట్ అయి ఉండాలి కాబట్టి పాస్డ్ అని చెప్పేసి పెట్టాలి. సో అవైటెడ్ కాకుండా పాస్డ్ అని చెప్పేసి పెట్టాలి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మిగతా డీటెయిల్స్ కూడా ఇచ్చేసేసి సో ఆ విధంగా మీరు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేసి మీరు ఫైనల్గా ఇక్కడ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసేసి ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. సో మీకు పోస్ట్ వారిగా దానికి సంబంధించి ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్స్ అండ్ మనకి దానికి సంబంధించి సాలరీ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ డీటెయిల్ వీడియో చూడండి. ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్లో, సో మన ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది ఆ వీడియో, మీరు కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది. మనకి చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ చెప్పట్లేదు. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఫైనల్గా మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్, ఇంకా మనకి 10th క్లాస్ మెమో, అలాగే 12th క్లాస్ సర్టిఫికేట్ అండ్ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి రిలేటెడ్గా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ మీరు ఆల్ సెమిస్టర్స్కి సంబంధించి మార్క్ షీట్స్ ఉంటాయి కదా అన్నీ కూడా మీరు స్కాన్ చేసి వాటిని పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. ఫైనల్గా మీ యొక్క డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే డిప్లొమా సర్టిఫికేట్, తర్వాత మీరు ఒకవేళ పీజీ చేస్తే పీజీ, ఇవన్నీ కూడా కంపల్సరీ కాదు, మీకు ఉంటే అది అప్లోడ్ చేయాలి. తర్వాత ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. ఇక్కడ మనం కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి.
ఫోటో అండ్ సిగ్నేచర్ 10th మెమో అనేది కంపల్సరీ. మిగతావన్నీ కూడా మనకి ఏంటంటే క్వాలిఫికేషన్ బట్టి అనమాట. సో ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ ఆల్ సెమిస్టర్ అనేది కూడా మనకి కంపల్సరీ. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అండ్ అడ్రస్ ప్రూఫ్కి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. సో తర్వాత వచ్చేసి మీరు పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏజ్ ప్రూఫ్ కోసం ఇది అప్లోడ్ చేయాలి. సో తర్వాత మీకు ఫీ పేమెంట్ అనేది చూపిస్తుంది. ఫీ అనేది మీరు పే చేసేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మీరు జాబ్స్కి అయితే అప్లై చేయాలి. మీకు ఇక్కడ ఆ యొక్క సైజ్ కూడా ఇచ్చారంటే ఫోటో ఎంత సైజులో అప్లోడ్ చేయాలి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి 100 KB నుంచి 200 KB లోపు ఉండాలి. జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో. సిగ్నేచర్ వచ్చేసేమో 80 నుంచి 150 KB లోపు ఉండాలి. ఇది కూడా సేమ్ ఫార్మాట్. అండ్ 10th సర్టిఫికేట్ వచ్చేసేమో 100 KB లోపు 100 KB నుంచి 1 MB లోపు ఉండాలి. ఇది మనకి జేపీఈజీ కానీ పీడిఎఫ్ కానీ ఏదైనా పర్వాలేదు. సో ఈ విధంగా అన్నీ కూడా ప్రాపర్గా చూసేసుకొని జాబ్స్కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి కోల్ ఇండియా సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు సెలెక్ట్ అయితే సంవత్సరానికి 14 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ ఉంటుంది. అంటే నెలకి మీకు దాదాపుగా 1,15,000కి పైగానే సాలరీ అనేది పొందొచ్చు అనమాట. సో వీటికి సంబంధించి SC ST PWD వాళ్ళకి అప్లై చేయడానికి ఫీజు అయితే లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 1,180 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాలి. క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏముండాలి అంటే సివిల్ విభాగంలో పోస్టులకి మినిమం 60% ఆఫ్ మార్క్స్తో బీటెక్ సివిల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో, మెకానికల్ విభాగంలో వాటికి రిలేటెడ్గా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. సిస్టమ్ విభాగంలో పోస్టులకి బీటెక్ కానీ లేదంటే BSc ఇంజనీరింగ్ డిగ్రీ కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ చేసిన వాళ్ళు, లేదంటే ఐటీకి సంబంధించి చేసిన ఎలిజిబులే. లేకపోతే మీరు MCA చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. E&Tకి సంబంధించేమో BR బీటెక్ లేదా BSc ఇంజనీరింగ్ అనేది రిలవెంట్ బ్రాంచ్లో చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జియాలజీకి సంబంధించి MSc లేదా MTech అనేది జియాలజీలో లేదంటే అప్లైడ్ జియాలజీలో లేదంటే జియోఫిజిక్స్ కానీ అప్లైడ్ జియోఫిజిక్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి సంబంధించి సంబంధిత సబ్జెక్ట్స్లో పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. రాజ్భాషకి సంబంధించేమో MA హిందీ అనేది చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కంపెనీ సెక్రటరీకి సంబంధించేమో గ్రాడ్యుయేషన్ అనేది పాస్ అయ్యండి. మీరు కంపెనీ సెక్రటరీ క్వాలిఫికేషన్ విత్ అసోసియేట్ ఆర్ ఫెలో మెంబర్షిప్ ఆఫ్ ICSI అని చెప్పేసి ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీకు రిటర్న్ టెస్ట్ అనేది పెట్టేసి ఒక వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తున్నారు. అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే అప్లికేషన్ ప్రాసెస్లో నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.